దేశంలో పాటకి రాధకు నీవేగా ప్రాణం అసలు ఈవిడిది యేసు మీద ఒక తరగని వ్యామోహం మోహం కామం. ఒరే కర్రోడా కర్రీ కరుణాకర్గా ఆమెమో ఆ తిక్కదేమో రాధకు నీవే ప్రాణం అంటే ఏసయ్య ఆమె ప్రేమ నువ్వు ఏమనుకుంటున్నావురా? తండ్రి కూతుర్ల ప్రేమని నువ్వు ఇలా అపార్థం చేసుకుంటున్నావేంట్రా విధవా? నువ్వు నిజంగా ఎంత విధవో, ఆ శ్రీలక్ష్మి ఎంత విధవో ఇప్పుడే అర్థమైపోయింది నాకు. నువ్వు అంటే ప్రేమ అంటే అదేనా వచ్చేది? నీకంటే ఆ హనుమంతు మేలు కదరా. ఎవడో వాడు తల్లి కూతుర్లను కూడా అనుమానం చేసుకున్నాడు కాను, అంతకంటే కూడా దిగజాన్నారు. రాధాకృష్ణ అనగానే వారి యొక్క సంభోగమే కదా మీకు గుర్తుకొచ్చేది. మీ దేవుడు అలాంటి వాడు కాబట్టి ఏసయ్య కూడా అలాంటి వాడు అనుకుంటున్నావా? యధవా, ఏసయ్యను ఏ స్త్రీ కూడా చెడు దృష్టితో చూడలేదన్న ఒక విషయాన్ని నువ్వు గుర్తుంచుకుంటే నీకు ఏడుపు వస్తుంది, కన్నీళ్లతో పాటు కూడా ఉంటుంది. ఈ ప్రపంచంలో నీ దేవుడైన రాముణ్ణి, తర్వాత కృష్ణుణ్ణి, ముక్కోటి దేవతల్ని కూడా ద్వేషించిన స్త్రీలు ఉన్నారు. చివరకు జగద్గురు ఆదిశంకరను, తర్వాత వచ్చేసి మహాత్మా గాంధీని, ఇంకా ఎవరున్నారో ఈ ప్రపంచంలో ఎవరెవరు పురుషులు ఉండారో వారందరికీ కూడా ద్వేషించిన స్త్రీలు ఉన్నారు. కానీ ఇంతవరకు ఏ స్త్రీ కూడా యేసయ్యను ద్వేషించలేదు. కారణం ఆయన స్త్రీల పట్ల చూపిన గౌరవం. అది చదివిన ఏ స్త్రీ అయినా సరే, బుద్ధి జ్ఞానం లజ్జ ఉన్న ఏ స్త్రీ అయినా యేసుక్రీస్తును గౌరవిస్తుంది. ఇకపోతే ఇలా శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు, తర్వాత కొంతమంది స్త్రీలు మాత్రం నీలాంటి మతోన్మాదుల యొక్క మాటలు విని డబ్బు కోసం యేసయ్యను నిందిస్తారే తప్ప నిజానికి ఈ ప్రపంచంలో ఏ స్త్రీ చేత కూడా ద్వేషించబడని ఒకే ఒక దేవుడు ఎవరయ్యా అంటే అది నా యేసయ్య మాత్రమేని నువ్వు గుర్తుంచుకోవాలి. అందుకే ఆయనకు సర్వదా ఎక్కడ కూడా మహిమ స్తుతి స్తోత్రం కలుగుతూనే ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ ఒరే ఎదవా, ఇప్పటికైనా తండ్రి యేసయ్యను ఐ లవ్ యూ అని చెప్తున్నామంటే మేము ఆయన్ని మనసా వాచ కర్మన మా తండ్రిలా ప్రేమిస్తున్నామనే తప్ప ఇక ఏది లేదు. ఎందుకంటే సర్వాన్ని మాకిచ్చే ఆ తండ్రికి, ఆ తండ్రి లేకుండా మేము బ్రతకగలమా? ఆ తండ్రి దూరం అయితే మా మనసులో నీలాగా నీకు దూరమైనాడు కాబట్టి నీ మనసులో ద్వేషం, పగ, అసూయ, ఈర్ష్య, ధనాశ ఉండి ఈ విధంగా నీచానికి దిగజారుతున్నావు. మరి అలాంటి బతుకు మాకెందుకు? నా యేసయ్య మాకు దూరం కాకూడదనే మేము కోరుకుంటూ అనుక్షణం ఆయన పాదాల చెంత పడి దేవుడా పాపం వద్దని విలపించే బిడ్డలం మేము, ఆయన ప్రేమైన బిడ్డలమే తప్ప నువ్వు అనుకున్నట్లు రాధాకృష్ణులలాగా ఈ విధంగా ఉండదురా ప్రేమ అంటే. ఓహో, నీ దేవుళ్ళు అలా ఉండారు కాబట్టి నీకు కూడా అలాంటి, ఈ శ్రీలక్ష్మికి నీకు అలాంటి థాట్ రావడం అలాంటిది ఏమి కాదు, ఇంత కూడా కాదు. నీకు తెలుసు యేసయ్య గుణం ఎలాంటిదో బైబిల్లో. అయినా కేవలం అంటే కేవలం డబ్బు, హైందవ సోదరుల దగ్గర డబ్బు అడుక్కడానికి మాత్రమే ఇంత నీచానికి దిగజారి తండ్రి కూతుళ్ళకు కూడా సంబంధం అంటగట్టే నువ్వు ఆ హనుమంతు వాడేవడో చేసిన అర్జుడు ఆడవాళ్ళ మీద కామెంట్లు చేస్తూ, అంతకంటే కూడా నువ్వు నీచుడు అని అందరికీ అర్థమైపోయింది.